సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ శ్రావణ్ కుమార్ నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శ్రావణ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన నీటి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి మరియు సంతాపం తెలిపిన మంత్రి ఉత్తమ్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రావణ్ చనిపోవడం చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు, ఆయన లేని లోటు పోర్చలేనిది. పిల్లల చదువుల బాధ్యతలు మరియు బాగోగులు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. నా వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. మన మధ్య కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి పార్టీ అంటే ప్రాణమిస్తూ ఉత్తమ్ కుమార్ సార్ గారికి చాలా అభిమానంగా ఉంటూ కష్టకాలంలో కూడా పార్టీని ఉండి మనందరితో ఉండి ప్రతి ఒక్కరిని కూడా కలవగానే అన్న తమ్ముడు అంటూ పిలుస్తూ నిన్న దురదృష్టవశాత్తు నిన్న సాయంత్రం కోదాడ పోయి వస్తూ మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదం జరగటం మన ప్రియ మిత్రుడు కస్తాల శ్రవణ్ కుమార్ మరణించటం ఈ విషయాన్ని నేను వెంటనే మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియజేయగానే డాక్టర్ గారితో మాట్లాడటం కోసం శత విధాల ప్రయత్నం చేశాము. ఖమ్మం పోగానే అవి ఎక్కడికక్కడికి విషయాలు నాకు తెలియజేయమని చెప్పారు. ఖమ్మం హాస్పిటల్కి పోతున్న సందర్భంలోనే మార్గం మధ్యలోనే చనిపోవడం జరిగింది. వెంటనే రాత్రి సార్ ఫోన్ చేసి ఖచ్చితంగా మనకు చాలా కావాల్సిన వ్యక్తి శ్రవణ్ గారు ఖచ్చితంగా రావాలని ఎన్ని పనులున్నా కానీ ఈరోజు మన శ్రవణ్ గారి భౌతికాయాన్ని దర్శించుకోవడానికి మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చివేశారు. పెయింటింగ్ బండి హౌస్ పెయింటింగ్ ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీని చాలా గట్టిగా నిలబెట్టిండు. జీవితాంతం ఎన్ఎస్యూ రోజుల నుంచి మరి చివరి క్షణాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించింది. మున్సిపల్ కౌన్సిలర్ కూడా, మున్సిపాలిటీలో ఫ్లోర్ లీడర్ కూడా చాలా కష్టపడి పనిచేసిండు. మరి వాళ్ళ వార్డు అభివృద్ధి కానీ మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి మరి ఆయన చేసిన సేవలు ఈ బజార్లో, ఈ వార్డులో ప్రజలందరూ మర్చిపోరు. హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్కి ఇదొక తీరని లోటు. మరి వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తూ శ్రవణ్ ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ పిల్లల విద్యా ఖర్చు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నేను భరిస్తామని చెప్పి జోహర్లో కస్తాల శ్రవణ్ గారికి, జోహర్లో కస్తాల శ్రవణ్ గారికి.